ఇవాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు గమనించినట్లయితే అకాల వర్షం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసింది. ఇల్లందు, వైరా, ఖమ్మం, మదిర లాంటి చోట్ల చిరుజల్లులు కురవగా సత్తుపల్లి డివిజన్లో మాత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది. పెనుబల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పలు చోట్ల రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అకాల వర్షం దాటికి చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయిపోయింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ర్యాలీ అబాస్ పాలైంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రామదాస్ నాయక్తో పాటు మేయర్ పూన్కొల నీరజ పాల్గొన్నటువంటి ఈ ర్యాలీలో అంబేద్కర్ను దూషించినటువంటి అమిత్ షా, కేంద్ర మంత్రి అమిత్ షా హోదాను తప్పుగా ప్రచురించారు. హోంశాఖ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి అమిత్ షా అంటూ పేర్కొనడం అబాస్ పాలైంది. ఆ బ్యానర్లు కనీసం పరిజ్ఞానం లేకుండా రాశారనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ ర్యాలీ మొత్తంలో కూడా సీనియర్ మంత్రులు పాల్గొనడం, కనీసం ర్యాలీకి వాడినటువంటి బ్యానర్లో ఏ అక్షరాలు రాశారో చూడకుండా ర్యాలీ నిర్వహించారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది, విమర్శలకు తావిచ్చింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ర్యాలీ అంబేద్కర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా చేసినటువంటి ర్యాలీ కాంగ్రెస్ పార్టీని అబాస్ పాలు చేసినట్టుగా ఖమ్మం జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇల్లందు బస్ డిపో ఎదురుగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నిరసన కార్యక్రమం జరిగింది. సిపిఐ మాస్ లైన్ సంబంధించిన అనుబంధ సంస్థలైనటువంటి పిఓఎల్, పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇల్లందు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, రద్దు చేసినటువంటి బస్సులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అట్లాగే ఇల్లందు బస్ డిపోకు మరిన్ని బస్సుల సంఖ్యను పెంచాలని కూడా డిమాండ్ చేశారు. ఉచిత బస్సు పేరుతో బస్సుల సంఖ్య తగ్గించడానికి కూడా పిఓడబ్ల్యూ, మాస్ లైన్, పిఓఎల్ తీవ్రంగా ఖండించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు మద్దతు పెరుగుతుంది. చాలా చోట్ల కేజీవీబీలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నారు. నిన్న మొన్న జరిగినటువంటి కార్యక్రమాలకు తోడు ఇవాళ ఆళ్లపల్లి మండల కేంద్రంలో విద్యార్థులందరూ కూడా బైఠాయించి తమకు టీచర్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ సమ్మెలో పాల్గొంటున్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు టీచర్లకు సంబంధించినటువంటి డిమాండ్లను పరిష్కరించి తక్షణం తమకు పాఠాలు చెప్పేలాగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విద్యార్థులు నినాదాలు చేశారు. వీరికి డివైఎఫ్ఐ నాయకులు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంతని మండలం పోతారం గ్రామంలో ఉన్నటువంటి 15 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. పురుగుల మందు డబ్బాలు చేతిలో పట్టుకొని ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే సోలార్ ప్లాంట్ కారణంగా తమ యొక్క పంట పొలాలకు నీళ్లు రావడం లేదంటూ కూడా రైతులు ఆందోళన చేపట్టారు. గతంలో కూడా ఈ యొక్క ప్లాంట్ పైన కూడా రైతులు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు కూడా సోలార్ ప్లాంట్ నుండి నీళ్ళైతే రావడం లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఓ రైతు కూడా పురుగుల మందు డబ్బాను తాగే ప్రయత్నం చేయడంగా వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పి కెనాల్ పైన అక్రమంగా సోలార్ ప్లాంట్ 15 మెగావాట్ పవర్ ప్లాంట్ నిర్మించడం కారణంగానే తమ యొక్క పంట పొలాలకు నీళ్లు రావడం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు నోటీసులు కూడా పట్టించుకోవడం పట్ల ప్రభుత్వం వెంటనే చొరవ చూపి మా యొక్క పంట పొలాలకు నీళ్లు వచ్చే విధంగా కృషి చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ విషయంలో ఎవరు కూడా ఉన్నతాధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, చివరకు జిల్లా కలెక్టర్ కూడా ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈరోజు పెద్దపల్లి ఐబీ గెస్ట్ హౌస్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ తనను ఎంపీగా ఎవరు కూడా గుర్తించడం లేదు, ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, పలు శంకుస్థాపనలు కూడా తన యొక్క నేమ్ సైతం తన యొక్క నేమ్ ప్లేట్ కూడా పెట్టడం లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగినటువంటి జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూడా అధికారికంగా నిర్వహించకపోవడం పట్ల కూడా ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు అయితే వంశీ చేసినటువంటి కామెంట్లపై ప్రస్తుతం అయితే బయట చర్చనీయాంశంగా మారాయి.
అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ అలాగే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేపట్టారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అమరవీల స్తూపం వద్ద నిరవధిక దీక్ష చేపట్టారు. ప్రస్తుతం అయితే నిరవధిక దీక్ష నేడు 15వ రోజుకు చేరుకుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారంతా కూడా ప్రభుత్వ తీరు పట్ల కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా ఈరోజు మహిళలంతా కూడా బోనాలు ఎత్తుకొని కూడా బస్టాండ్ వరకు కూడా ఊరేగిస్తూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి టీ తాగే సమయంలోనే సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వం చేపట్టి అధికారంలోకి వచ్చి సీఎం అయినప్పటికీ కూడా 15 రోజుల నుండి కూడా నిరవధిక దీక్ష చేస్తున్నా కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా వారు తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే హామీలన్నీ కూడా అమలు చేసి రెగ్యులైజ్ చేసేంత వరకు కూడా ఖచ్చితంగా నిరవధిక దీక్ష చేపడతామంటూ కూడా వారు హెచ్చరించారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే 15 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పట్టువీడియోని విక్రమార్కుల్లాగా ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే ఉన్నారు. తమ విధులను బహిష్కరించి సమ్మె కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఒంటికాలు ప్రదర్శన చేస్తూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. తమను రెగ్యులర్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని గత కొన్ని రోజులుగా వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. రోజు కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఉన్నారు. పిల్లాపావులతో కుటుంబ సభ్యులతో సహా నల్గొండ జిల్లా కలెక్టరేట్ తరలి వచ్చి అక్కడ దీక్షా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు మాట ఇచ్చారు, తమను రెగ్యులర్ చేస్తామని. ఇచ్చిన మాట నిలుపుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి తమను రెగ్యులర్ చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని వాళ్ళు ఘంటాపదంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చందంపేట మండలంలో పర్యటించారు. ఇందిరం ఇల్లు లబ్ధిదారులకు సంబంధించి జరుగుతున్నటువంటి సర్వేనమై పరిశీలించడం జరిగింది. యాప్ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుల ఇంటికి వెళ్ళాలి. దాదాపు వారందరితో కూడా వారి పూర్తి వివరాలు తెలుసుకొని నిజమైనటువంటి పేదలకు నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇందిరం ఇల్లు మంజూరయ్యేలాగా సిబ్బంది అంతా కూడా చాలా పకడ్బందీగా ఈ సర్వే నిర్వహించాలని కూడా ఇలా త్రిపాఠి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆదేశించారు. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా ఎంఆర్ఓ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఒక్కసారిగా మెరుగుదరణ నిర్వహించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ టౌన్లో దాదాపు 600 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందంగా నిర్మించారు. వాటికి లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లబ్ధిదారులకు గృహప్రవేశం చేసుకోకుండా అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటా ఉంది. తమకు ఇళ్లను కేటాయించట్లేదంటూ ఒక్కసారిగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే మౌలిక సదుపాయాలు కల్పించి లాటరీలో వెళ్ళినటువంటి లబ్ధిదారులకు ఇందిరం ఇల్లు అప్పచెప్తే దాంట్లో మేము మాకు సొంత ఇల్లు కళ నెరవేరుతుందని కూడా లబ్ధిదారులు డిమాండ్ చేశారు. లేనట్టయితే మరికొద్ది రోజులు చూసి మేమే స్వయంగా గృహ ప్రవేశం చేసుకుంటామని కూడా వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. ఇక యాదాద్రి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఒక్కసారిగా ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా అక్కడ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పనితీరును పరిశీలిస్తూ ఉన్నారు. తాజాగా రాయగిరి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మధ్యాహ్న భోజన పనితీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వంటగదిని కూడా పరిశీలించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నాణ్యమైనటువంటి భోజనం అందించాల్సిందే. ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కూడా అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీకి అక్కడ ఉన్నటువంటి టీచర్లకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఎంఎస్ పాయింట్ వద్ద సివిల్ సప్లై అధికారుల తీరును నిరసిస్తూ రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. రేషన్ షాపులకు నాసి రకమైన బియ్యంతో పాటు గన్ని సంచులు సరఫరా చేయొద్దని, ఈ పాస్ బయోమెట్రిక్ మిషన్లో రేషన్ డీలర్లు వేలిముద్రలు నమోదు చేసిన వెంటనే అధికారులు బియ్యాన్ని సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీఎస్పీ పార్టీ నేతలు నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లాకు సంబంధించిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్ష 16వ రోజుకు చేరింది. వారు రోజొక రూపంలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని తక్షణమే నెరవేర్చాలని, పర్మనెంట్ చేయాలని, అలాగే తమకు విధులు తగ్గించాలని సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఇవాళ 16వ రోజు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్థానిక విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే స్థానిక ఎమ్మెల్యే సంజయ్,
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాస్కులను మొహానికి పెట్టుకొని వారంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. మీరైనా మా మొల ఆలకించాలని సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తమ నిరవధిక దీక్ష కొనసాగుతూనే ఉంటుందని సందర్భంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులైతే అన్నారు. మరొక వార్త, నిన్న అర్ధరాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ గొడవ జరిగిన విషయం, ఓ వ్యక్తి తల పగలగొట్టి కారు అద్దాలు ధ్వంసం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ ముగ్గురు నిందితులు జగిత్యాల పట్టణానికి చెందిన వ్యక్తులనే ప్రస్తుతానికి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎటువంటి కారణం లేకుండా అకారణంగానే ఈ ఆకతాయిలు చితకబాదారని అయితే ప్రాథమికంగా పోలీసులు గుర్తించి వారిని ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. మొత్తంగా ఈ ఘటన ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. మరొక వార్త, కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో వారు అక్కడ ఉండగానే వారి సాక్షిగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కలెక్టరేట్లోనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేయడము చర్చనీయాంశంగా పడింది. కలెక్టర్ హాల్లో సైతం నినాదాలు చేస్తూ వారు వెళ్లడంతో కొద్దిమంది వారించగా అయినా కూడా వారు నినాదాలు చేశారు. దీనిపైన తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అదే ఇతర ఏ పార్టీకి సంబంధించిన వారైనా కూడా ఈ విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వారిపైన కేసు నమోదనే ఒక చర్చ మాత్రమైతే జరుగుతుంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి ఇటీవల మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు మర్రి జనార్దన్ రెడ్డి స్వగ్రామంలోని ఆయన స్వగృహానికి చేరుకొని అక్కడ మర్రి జంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మర్రి జనార్దన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు భారీ సంఖ్యలో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులతో పాటు మర్రి జనార్దన్ రెడ్డి అభిమానులు కూడా ఈ పరామర్శ కార్యక్రమంలో పాల్గొని మర్రి జంగిరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించారు. ఒక వార్త చూసినట్టయితే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి మృతి చెందడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కోటిరెడ్డి, పలువురు బీఆర్ఎస్ పార్టీ నల్గొండకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నేతలంతా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహం నేరళ్లపల్లికి వచ్చి మర్రి జంగిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి మర్రి జనార్దన్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినటువంటి పరిస్థితి నేరళ్లపల్లిలో ఈరోజు కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 15వ రోజు చేరింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రతిరోజు కూడా వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు వారి 15వ రోజు నిరసన దీక్షకు సమ్మెకు చాలామంది కూడా పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వాన్ని పలు రకాలుగా డిమాండ్ చేశారు. మీరు ఇచ్చినటువంటి హామీలను రేవంత్ రెడ్డి వెంటనే ఆ సమస్యలతో పాటు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో ఈ సమ్మె ఉధృతానికి మేమంతా కూడా సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే 15 రోజులుగా నిరవధిక సమ్మె నడుస్తున్నట్టు అటు కస్తూర్బాలతో పాటు పలువురు విద్యార్థులు విద్య అందక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఈరోజు 15వ రోజుకు చేరింది. 15వ రోజున వాళ్ళు రోడ్డు మీద వంట వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తమ సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని, సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేసే వరకు తమ సమ్మె కొనసాగుతుందని వాళ్ళు స్పష్టం చేశారు. ఇక చేరియాలను డివిజన్ కేంద్రం చేయాలనే డిమాండ్ మేరకు అక్కడి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వాళ్ళు చేరియాల నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు వచ్చి సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. చేరియాలను డివిజన్ కేంద్రం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలో జరుగుతున్నటువంటి ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఈరోజు సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు సిద్దిపేటలో భారీ ర్యాలీ జరిగింది. వీర సావర్కర్ చౌరస్తా వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగులంతా కూడా బోనాల ద్వారా
వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బోనాలతో ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ తమ సర్వీసులు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇక మెదక్ చర్చిలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఈసారి భారీగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. రేపు క్రిస్మస్ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.